నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాకరపల్లిలో ముగ్గుల పోటీలు నిర్వహించిన జనసేన టీడీపీ. ఘనంగా గోదాదేవి కళ్యాణం. ఎస్ఆర్పేట గ్రామంలో మనం మన ఊరు గ్రూపు ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. నేడు అంబేద్కర్ విగ్రహావిష్కరణ ప్రారంభించనున్న సీఎం జగన్. సామాన్యుడు విమానాల్లో వెళ్లాలన్నదే మోదీ కల. విహారయాత్రలో విషాదం, బోటు తిరగబడి 14 మంది మృతి. అయోధ్య గర్భగుడిలో 5 ఏళ్ల బాలుడిగా రామయ్య. సీటు కోసం చెప్పులతో కొట్టుకున్నారు. ఫ్లైట్ అటెండెంట్కు ప్రెసిడెంట్ హోదా. జపాన్ ఎయిర్లైన్స్ అరుదైన నియామకం. అయోధ్య శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ఆధ్యాత్మిక గీతాన్ని రూపొందించిన విశ్వ హిందూ పరిషత్. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం పరిధిలో గల కోటనందూరు మండలం కాకరపల్లి గ్రామంలో జనసేన టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. 60 మంది మహిళలు ఈ పోటీలో పాల్గొన్నారు. నిర్వాహకులు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన వారికి బహుమతులు అందజేయగా పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, మా గ్రామంలో సుమారు 10 సంవత్సరముల నుండి ఈ ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని, 11వ సంవత్సరంలో కూడా ఈ ముగ్గుల పోటీల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడం చాలా ఆనందదాయకమని, ఈ కార్యక్రమానికి సహకరించిన గ్రామ యువతకు, మహిళలకు, పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెనుముచ్చు ప్రవీణ్, రామోజు సంతోష్, పొడగండ్ల వెంకటేశ్వరరావు, పెనుముచ్చు దినేష్, దేవారపు మణికంఠ, కీర్తి, అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరులో గల రాజుల వీధిలో ఉన్న శ్రీకృష్ణుడి దేవాలయంలో దంతులూరి చిరంజీవి రాజుగారి ఆధ్వర్యంలో ఘనంగా గోదాదేవి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. సుమారు 200 మంది ఈ కళ్యాణంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా అర్చకుడు ప్రభాకర్ శాస్త్రి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో సంక్రాంతి ముందు రోజు గోదాదేవి కళ్యాణం జరుగుతుందని, గోదాదేవి మానవ కన్యగా ఉంటూ విగ్రహ స్వరూపుడైన రంగనాథుని వివాహమాడి తన ఆచరణతో విగ్రహ స్వరూపుడైన భగవంతుడిని కదిలేటట్టు చేసుకొని రంగనాథుడితో ఐక్యమైన రోజని తెలిపారు. ఈ రోజున అమ్మవారి కళ్యాణంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మామిడి అప్పారావు, ధర్మకర్తలు పంపనబోయిన దొంగబాబు, పంపనబోయిన నాగేశ్వరరావు, పంపనబోయిన శ్రీనివాస్, పంపనబోయిన రమణ, రుత్తల చిన్న వెంకటరమణ, రుత్తల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా ఎస్ఆర్పేట గ్రామంలో సంక్రాంతి సంబరాలు మనం మన ఊరు గ్రూపు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీలు, కోలాటం, డ్యాన్స్, బేబీ డ్యాన్స్, ఫ్యాషన్ షో, క్రికెట్, భరతనాట్యం కార్యక్రమాలు నిర్వహించారు. ముగ్గుల పోటీల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విజేతలకు మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాలకు బహుమతులు ఇవ్వగా పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, మా గ్రామంలో గత 12 సంవత్సరాల నుంచి సంక్రాంతి సంబరాలు చేస్తున్నామని, ఈ సంవత్సరం కూడా గ్రామ ప్రజలు, పెద్దలు, యువత సహకారంతో విజయవంతంగా నిర్వహించామన్నారు. విజయవాడ వేదికగా ఏర్పాటు చేసిన అత్యంత ఎత్తైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం నేడు జరగనుంది. ఈ మేరకు సీఎం జగన్ తన చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. దాదాపు 18 ఎకరాల స్థలంలో 125 అడుగుల ఎత్తుతో 404 కోట్ల నిధులతో అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించారు. విగ్రహం తయారీకి దాదాపు 400 మెట్రిక్ టన్నుల స్టీల్ను వినియోగించారు. అదేవిధంగా విగ్రహ పరిసర ప్రాంతంలో స్మృతివనాన్ని ఏర్పాటు చేసి అందులో అంబేద్కర్ ఎక్స్పీరియన్స్ సెంటర్, 2000 మంది కూర్చునేలా కన్వెన్షన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే నేటి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి లక్షల్లో జనం తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సామాన్య వ్యక్తి సైతం విమానాల్లో ప్రయాణించాలన్నదే పీఎం నరేంద్ర మోదీ కల అని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. ఉడాన్ పథకంతో సామాన్యులకు కూడా విమాన ప్రయాణాన్ని పీఎం అందుబాటులోకి తీసుకువచ్చారని గుర్తు చేశారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే, ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్కి ఆపోజిట్లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. స్పెక్ట్రా సిటీ
ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. వెల్కమ్ బ్యాక్. గుజరాత్ వడోదరలోని హర్నీ సదస్సులో ఓ ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు విహారయాత్రకు వెళ్ళగా బోటు తిరగబడడంతో విషాదం చోటు చేసుకుంది. 14 సీట్లు ఉన్న పడవలో పరిమితికి మించి 34 మంది ఎక్కగా అందులో 10 మంది మాత్రమే లైఫ్ జాకెట్ ధరించారు. మృతి చెందిన వారిలో 12 మంది విద్యార్థులు, 2 ఉపాధ్యాయులు ఉన్నారు. అయోధ్య గర్భగుడిలో బాలరాముడు కొలువుదీరాడు. నిలబడిన రూపంలో రామ్లల్లా నల్లరాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 5 ఏళ్ల బాలుడుగా రాముడు కనిపించాడు. అయితే విగ్రహం ముఖం కనిపించకుండా పరదాతో కప్పేశారు. ఈ రామ్లల్లా విగ్రహం తొలి ఫోటోను తాజాగా విడుదల చేశారు. తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఉచిత ప్రయాణం మూలంగా కష్టాలు మాత్రం తప్పడం లేదు. ఆర్టీసీ సిబ్బందితో గొడవ పడడం దగ్గర నుంచి ఆఖరికి మహిళలు వాళ్ళలో వాళ్ళు కొట్టుకోవడం దాకా చూస్తూనే ఉన్నాం. తాజాగా మహిళలు చెప్పులతో కొట్టుకున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. సికింద్రాబాద్ నుంచి దుబ్బాక వెళుతున్న దుబ్బాక డిపో బస్సులో తోగుంట మండలం వెంకట్రావుపేట వద్ద ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. ఉచిత ప్రయాణ విషయంలో ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ ఎప్పటికప్పుడు విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నా ఇలాంటి ఘటనలు మాత్రం ఆగడం లేదు. జపాన్కు చెందిన అంతర్జాతీయ విమానయాన సంస్థ జపాన్ ఎయిర్లైన్స్ అరుదైన నిర్ణయం తీసుకుంది. సంస్థలో 2వ అత్యున్నత స్థాయి హోదా అయిన ప్రెసిడెంట్గా మాజీ మహిళా ఫ్లైట్ అటెండెంట్ను నియమించింది. ఈమె ఏప్రిల్ 1న ప్రస్తుత ప్రెసిడెంట్ యూజీ అకసావ స్థానంలో బాధ్యతలు చేపడతారు. అయోధ్యలో రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ ఈ నెల 22వ తేదీన జరగనుంది. ఇప్పటికే బాలరాముడు గర్భగుడిలోకి అడుగిడారు. అయోధ్య శ్రీరామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్యాత్మిక గీతాన్ని రూపొందించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం నాడు హైదరాబాద్లో ఆ గీతాన్ని ఆవిష్కరించారు. అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ప్రజలు రావాలని పాటలో ఉంది. అందుకు అనుగుణంగా వీడియోను చక్కగా రూపొందించారు. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కాకరపల్లిలో ముగ్గుల పోటీలు నిర్వహించిన జనసేన టీడీపీ. ఘనంగా గోదాదేవి కళ్యాణం. ఎస్ఆర్పేట గ్రామంలో మనం మన ఊరు గ్రూపు ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు.
నేడు అంబేద్కర్ విగ్రహావిష్కరణ ప్రారంభించనున్న సీఎం జగన్. సామాన్యుడు విమానాల్లో వెళ్లాలన్నదే మోదీ కల. విహారయాత్రలో విషాదం, బోటు తిరగబడి 14 మంది మృతి. అయోధ్య గర్భగుడిలో 5 ఏళ్ల బాలుడిగా రామయ్య. సీటు కోసం చెప్పులతో కొట్టుకున్నారు. ఫ్లైట్ అటెండెంట్కు ప్రెసిడెంట్ హోదా. జపాన్ ఎయిర్లైన్స్ అరుదైన నియామకం. అయోధ్య శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ఆధ్యాత్మిక గీతాన్ని రూపొందించిన విశ్వ హిందూ పరిషత్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.